కరకామణి సేవకైతే వచ్చాము. హాయ్ ఆల్, ఈ రోజు మన వీడియోలో ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైల క్షేత్రంకి అయితే వెళ్తున్నాము. కర్నూలు నుండి శ్రీశైల క్షేత్రంకి వెళ్ళడానికి దగ్గర 120 కిలోమీటర్ల అడవిలోనే వెళ్ళాలి. మేము వెళ్లే రోజు అయితే అడవిలో ఇసుకలార అయితే అడ్డం తిరిగి అయితే పడింది. సో అది క్లియర్ అవడానికి దగ్గర 2 అవర్స్ పైన పట్టింది. సాక్షి గణపతి దేవాలయం దగ్గర అయితే మేమైతే దిగలేదు, డైరెక్ట్ గా శ్రీశైలంకి అయితే వెళ్ళిపోయాము. శ్రీశైలం వెళ్ళాక డైరెక్ట్ గా ప్రధాన దేవాలయం దగ్గర బయట ఇలాగా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో తీసుకునే గ్యాప్ లో మా చెల్లి వాళ్ళ భర్తని అయితే ఐడి కార్డ్స్ తీసుకోవడానికి అయితే పంపించాము. సో మేమైతే ఒక రోజు ముందరైతే ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డ్ అయితే పంపించాను. ఐడి కార్డ్స్ తో పాటు మనకైతే సేవకు వచ్చిన వాళ్ళకైతే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రూమ్ లో లగేజ్ పెట్టాక ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ కూడా సపరేట్ అయితే ఉంటుంది సేవ చేసే వాళ్ళకి. సేవ చేసే వాళ్ళు ఒక రోజు ముందరే వెళ్ళి ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. కరకామణి సేవకి ముందు రోజు వెళ్ళినాం కాబట్టి గుడి చుట్టూ తిరిగి గుడి దగ్గర ప్రసాదం కూడా తీసుకున్నాము. నైట్ రూమ్ కి వెళ్ళి పడుకుని ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వెళ్తున్న క్యూలోనే మనం కూడా వెళ్ళాలి. మొబైల్ లాకర్ లో పెట్టి డైరెక్ట్ అయితే సేవకి అయితే వెళ్ళిపోయాను. సేవకి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మనకి దర్శనం అయితే చేయిస్తారు. ఇక్కడ కనపడుతున్న వాళ్ళతోనే సేవకైతే వచ్చింది. కరకామణి సేవలో సేవ చేసుకుంటానని చెప్పి నా జీవితంలో నేనైతే ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా మంచిగా అనిపించింది నాకైతే. కరకామణి సేవని మనము ఆన్లైన్ లో లేదా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ఒక రోజు ముందర వెళ్ళి మన ఆధార్ కార్డు తీసుకుని అక్కడైతే మనైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా చెల్లి వాళ్ళ భర్త. సో ఈయన వల్లే మనకైతే ఈ పరకామణి సేవ వేసుకోవడానికి అయితే అదృష్టం అయితే కలిగింది. ఈ పరకామణి సేవ అయితే ఎప్పుడు ఉండదు, ఇయర్ లో 1-2-3 సార్లు అయితే ఉంటుంది. శ్రీశైల క్షేత్రంలో మనం సేవ చేసుకోవడానికి అయితే నేను చెప్పినట్లు ఆధార్ కార్డు తీసుకెళ్ళి అయితే ఒక రోజు ముందరైతే వెళ్ళి చేసుకోవచ్చు. సేవా కార్యక్రమం అయిపోయాక రూమ్ కి వెళ్ళి రిలాక్స్ అయ్యి కొంచెం సేపు తర్వాత అయితే పాతాళ గంగకి అయితే వచ్చాము. పాతాళ గంగ దగ్గర అయితే బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ లో అయితే మేము వెళ్ళలేదు, మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ లేట్ అయిందని చెప్పేసి ఎక్కలేదు. పాతాళ గంగ దగ్గర అయితే మేమైతే టెంకాయ కొట్టి అయితే మొక్కుకున్నాము. పాతాళ గంగలో నేను లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే దిగాను, మళ్ళీ ఇప్పుడైతే దిగాను పాతాళ గంగలో. పాతాళ గంగలో మనం దిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం నేను అక్షయ్ బ్రో. చూడు పాతాళ గంగ దగ్గరికి వెళ్ళడానికి రోప్వే కూడా ఉంటుంది. రోప్వే కింద నుంచి పైకి, పై నుంచి కింద కూడా వెళ్ళొచ్చు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ అయితే వచ్చాము రిటర్న్. పాతాళ గంగ నుంచి డైరెక్ట్ గా అయితే భోజనశాలకి వెళ్ళి అక్కడైతే భోజనం అయితే తిన్నాము. భోజనం తిన్నాక నైట్ రూమ్ కి వెళ్ళి పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయితే కర్నూలుకి అయితే స్టార్ట్ అయ్యాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.